అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగా హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ మాట్లాడుతున్నాను. మనం నిన్న హోపోనోపోనో అంటే ఇట్స్ ఏ హవాయన్ ఫర్గివ్నెస్ టెక్నిక్ అనమాట. దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఒక ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అనేది వచ్చేసాము. ఇన్నర్ చైల్డ్ అంటే అంతఃశిశువు, అంటే మనలో మన సబ్కాన్షియస్ మైండ్ తోటి మనం ఎలా కనెక్ట్ కావాలి. అంటే మనం ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాము, సబ్కాన్షియస్ మైండ్ అనేది మన యొక్క ఇన్నర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే దాంట్లో ఇంప్రింట్స్ ఉన్నాయో అది రిపీట్ చేస్తూ ఉంటుంది. అదే రియల్ మైండ్, మన యొక్క రియల్ మైండ్. అది ఏ అభిప్రాయంతో ఉందో అదే మన జీవితంలో ఎదురుగా కనిపిస్తుంది. అంటే మామూలుగా ఏంటి, మనము ఈ ఇట్స్ జీరో లిమిట్, అంటే అసలు ఏదీ లేని ఒక స్థితి. ఇట్స్ ఏ గాడ్లీ స్టేట్, ఒక డివైన్ ఒక స్టేట్ అనుకోండి. ఆ స్టేట్లోంచి ఇలా మన మైండ్ స్టార్ట్ అయింది అనుకుంటే, ఈ మైండ్ ఏంటి, 3 రకాల మైండ్స్. ఒకటి ఏంటంటే సూప్రా మైండ్. సూప్రా మైండ్ అనేది అది హయ్యర్ మైండ్కి అనమాట, హయ్యర్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత మన సబ్కాన్షియస్, సూప్రా కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ అండ్ సబ్కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ సబ్కాన్షియస్నెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కాన్షియస్నెస్ అనేది మన యొక్క లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీ తోటి మన యొక్క రోజువారీ పనులన్నీ కూడా మనం దాంతో చేస్తూ ఉంటాం. మనము ఏదైతే నేను అని అనుకుంటూ పనులన్నీ చేస్తూ ఉన్నామో అది కాన్షియస్ మైండ్. బట్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే అది మన జీవితాన్ని, మన పనులని, మన యొక్క ఆలోచనని అన్నిటిని కూడా తనలో ఏదైతే డేటా ఉందో, తనలో ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో, మెమరీస్ ఉన్నాయో, ఆ మెమరీస్లోంచి అది రియాక్ట్ అవుతూ ఉన్నదే మన జీవితం అంతా. అంటే మనం ఏంటి, పాతలో జరిగిన జ్ఞాపకాలు, లేదంటే పాతలో జరిగిన జ్ఞాపకాల్లోంచి మనకు వచ్చిన మెమరీస్లోంచో, మనకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్లోంచో, మనము విన్న దాంట్లోంచో ఫ్యూచర్ ఎలా ఉంటుందనే ఒక భయము, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనము క్రియేట్ చేసుకుంటాం. ఈ క్రియేట్ చేసి ఆ సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ కూడా అలా ఉంటాయి. అలాగ ఒక రియాక్షన్, మనం ఒక పనికి మనము ఒక పువ్వు చూసామనుకోండి, ఒక గులాబీ పువ్వు ఎవరినో మనకి ఇచ్చారు, మనము ఒక ఎర్రని గులాబీ పువ్వు ఇచ్చారు. మనం చూడగానే అది దాని అందము, అది ఎంత చక్కగా పోసింది అని దాన్ని చూస్తూ దాన్ని అలా చూడం. ఇది ఎర్ర గులాబీ పువ్వు, ఇది నాటు గులాబీ పువ్వా, లేకపోతే ఇంత పొడుగు కాడుండే గులాబీ పువ్వా, దీని ఖరీదు ఎంత ఉంటుంది, అరే ఇలాంటి గులాబీ పువ్వు ఎక్కడో చూసాని, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ డేటా మనకు ఎప్పుడో చూసినవి. వీటివి మన యొక్క ఆలోచనలోంచి ఒక పువ్వుని పువ్వులా చూడకుండా, ఈ పువ్వు మనకి ఎందుకు ఇచ్చారు, దీంట్లో వాళ్ళు ఏమైనా ఆశిస్తున్నారా, లేదంటే మనకు నిజంగా మన ఫ్రెండ్షిప్ తోటే ఇచ్చారా, ఆ పోలే మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇచ్చారని ఏంటి, ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చూడకుండా ఇన్ని రకాలైన డేటాలోంచి మనకు రియాక్షన్ వస్తుంది. అంటే ప్రతి పనికి మనము చేసే మన యొక్క చేసే పని ప్రతిదీ కూడా ఈ కొన్ని వేలు కూడా కాదు, మిలియన్స్ అంటారు. ఒక రియాక్షన్ మనం ఇచ్చాము అనుకుంటే 15 మిలియన్స్ అంటే మిలియన్ అంటే ఐ థింక్ 4 కోట్లు అనుకుంటాను, 15 మిలియన్ మెమరీస్ బ్యాక్ నుంచి దాని రియాక్షన్ వస్తుంది అంటారు. అంటే అసలు అంటే ఏ రియాక్షన్, ఒక పువ్వు చూస్తే పువ్వును, ఒక వస్తువును చూస్తే వస్తువును, ఒక మనిషిని చూస్తే ఆ మనిషిలో మనకు మనిషిలాగా అప్పటికే చూసిన మనిషిలో ఉండడం. ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తితో మన అన్నీ కూడా మనకు తెలియకుండానే అవన్నీ వచ్చేస్తాయి. అతని మీద కోపము, ఇష్టము, కష్టము, లేదంటే వాళ్ళు మనల్ని ఏదో అన్నదో అనకపోవడం, ఇప్పుడు ఎందుకు వచ్చారనో, ఇవన్నీ ఏంటి, ఒక వస్తువుల డివైన్ జీరో లిమిట్లోంచి చూడకుండా మనము ఈ గీతలు గీసుకుని ఈ ముసుగుల్లోంచి మనం చూసుకుంటూ ఉండి మన రియాక్షన్స్ చేస్తూ ఉండి దాంట్లోంచి మనం యొక్క ఇష్టమో, కష్టమో, బాధో క్రియేట్ చేసుకుంటుంటాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి ఒక కష్టం మనకు వచ్చిందంటే దీన్ని మనము అట్రాక్ట్ చేస్తూ ఉన్నాము. అది మన యొక్క పర్సెప్షన్, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క చూసే దృక్పథం అన్నమాట. ఇప్పుడు చూడండి,
మనకు చక్కగా దీని మీద ఒక లక్ష్మణుడు రామ పట్టాభిషేకం వాళ్ళ వనవాసమై వచ్చినప్పుడు ఆయనకి జస్ట్ ఒక నిద్ర ఒకలాగా కునికి పట్టేట్టు అలా అన్ని వెంటనే లేచి, అరే ఎంతకాలం నేను ఇన్నేళ్ళు నిద్రపోలేదు కదా, ఇప్పుడేంటి నాకు ఇంత సమయంలో ఆయన పట్టాభిషేకం అయ్యే సమయంలో నిద్ర వచ్చింది ఏంటని నవ్వుకుంటాడు. నవ్వుకుంటే ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు, నేను నన్ను ఇలా అనుకుని వచ్చానని సీత రాముడు అనుకోవడము, హనుమంతుడు, ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్లోంచి వాళ్ళ దృక్పథంలోంచి దానికి ఒక అర్థాన్ని తీసుకుంటారు. ఆయన మామూలుగా నవ్వుకున్నాడు అంతే. అలాగే మనం కూడా చూడండి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక మంచి స్నేహం ఉందనుకోండి, ఎరా ఫూల్ అన్నా కూడా మనకేమనిపిస్తుంది. నువ్వేంట్రా నువ్వు ఎదవరా అన్నారు అనుకోండి స్నేహితుల మధ్య, అసలు ఏంట్రా అలా ఎంత కష్టమైన నష్టమైన వాళ్ళు తప్పులు ఉన్నవాడు అంతేనండి, వాడు అమాయకుడండి, వాడికి తెలియదండి, ఇలా మనకి ఇష్టమైన వాళ్ళ గురించి మనం సర్దుకుపోతాము, ఇష్టంగానే చూస్తాము. కానీ అదే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చిన్న తేడా వచ్చిందనుకోండి, ఇంకా ఆ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నా, వాడు చూసారా అలా నడుచుకుని వెళ్తున్నాడు, వాడు కాలు రగరేసి నడుచుకుని వెళ్తున్నాడు, వాడు మామూలుగానే నడుచుకుని వెళ్తున్నా సరే నన్ను చూసి వాడు ఒకలా నడుస్తున్నాడండి, అండ్ వాడు నవ్వినా ఒకలా పెట్టుకుంటాం, నా గురించి అనుకుంటున్నాడు. అంటే ఏంటి, ఇదంతా మన యొక్క డేటాలోంచి మన యొక్క పర్సెప్షన్లోంచి మనం ప్రపంచాన్ని చూస్తాం. అంటే ఏంటి, మనకు వచ్చే కష్టమైన ఏదైనా సరే మనం ఏదైతే బాధ అనుకుంటూ ఉన్నామో ఇవన్నీ కూడా మన పర్సెప్షన్లోంచి మన డేటాలోంచి వస్తున్న రియాక్షన్స్ అన్నమాట. వీటిని క్లియర్ చేయడం అనేది ఫర్గివ్నెస్. ఈ క్షమాపణ అనేది ఎవరిని అడుగుతున్నాము, దీనికి కారణం నేనే అని 100% మనం అది రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనేది ముఖ్యంగా. అంటే ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ మన కర్మలో ఏంటి, ఏదైతే మనము నాటేమో అదే చెట్టు వస్తుంది, మామిడి చెట్టు అయితే మామిడి చెట్టు, వేప చెట్టు అయితే వేప చెట్టు. అంతేగాని నువ్వు మామిడి టెంకేస్తే వేప చెట్టు రాదు, వేప గింజ వేస్తే మామిడి చెట్టు రాదు. అలాగే నీవు యొక్క కర్మలు ఎప్పుడైతే నీ జీవనంలో, అంటే ఈ యూనివర్స్ మొదలుపెట్టినప్పటి నుంచి నీవు ఎన్నో జన్మలు ఎత్తి వచ్చావు అనుకుందాం, ఏదో దాంట్లోంచి నీవు ఏదైతే జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉన్నావో ఎప్పుడో చేసిన దాని యొక్క ఫలితం నువ్వు ఎదురుగా కనిపిస్తోంది. ఈ ఫలితం మంచి అయితే మంచి నా గొప్ప అనుకుంటాం, ఫలితం బాగలేనప్పుడు దేవుడికి లేదు, లేదంటే ఫలానా వాడి వల్ల నాకు కష్టం వచ్చింది. కాబట్టి మనం ఏంటి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇది మనం చూసే విధానము అనేది మనం గుర్తుపెట్టుకుని ఈ డేటా క్లియర్ చేసుకుంటే ఆ డివినిటీకి, ఆ యొక్క డివైన్ ఎనర్జీకి, ఆ సూప్రా మెంటల్ ఎనర్జీకి, ఆ సూప్రా కాన్షియస్నెస్ ఎనర్జీలోంచి మనము డివినిటీకి కనెక్ట్ అవ్వడం అనేది ఈ 4 ఫ్రేజెస్లో మనం చేసే మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేయడం అనేది మనకు ఎప్పుడూ అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని కంటిన్యూస్గా అనుకోవచ్చు. ఎవరికి, క్రియేటర్కే. మీకు క్రియేటర్ కాకపోతే మీ యొక్క ఇన్నర్ సోల్, మీ యొక్క లోపల అంతరాంతరాల్లో ఉన్న ఒక ఆత్మ ఏదైతే ఉందో, ఒక విట్నెస్, ఇవన్నీ చూస్తూ ఉండే ఒక భావన ఉంటుంది. ఆ భావనలోంచి కూడా నువ్వు అనుకోవచ్చు. నీవు క్రియేటర్ ఉన్నారు, లేదంటే వీటన్నిటికీ అతీతమైన ఒక ఇంటెలిజెన్స్ ఉంటే ఆ ఇంటెలిజెన్స్కే నువ్వు నీ యొక్క ఆ దృక్పథాన్ని ప్రాపర్గా చూడగలిగే శక్తి నువ్వు అడుగుతూ ఉంటావు. ఈ డేటా క్లియరింగే మనం అంతా. సో ఆయన ఈవెన్ హ్యూలెన్ గారు అడుగుతున్నప్పుడు ఎవరన్నా క్వశ్చన్ అడిగినా సరే, నీవు ఆ క్వశ్చన్ అడగడానికి, అంటే ఆ సమస్య నాకుందని నువ్వు చెప్పడానికి, నాలో ఉండే ఈ మిలియన్స్ ఆఫ్ డేటాలోంచి ఏదో ఒకటి కారణమై నేనున్నప్పుడు నీతో అది అడిగి ఇచ్చింది కాబట్టి నన్ను నేను క్లియర్ చేసుకుంటాను అంటాడు ఆయన. మనం ఏమనుకుంటాము, ఎంతసేపు మనం ఎవరికో హీల్ చేసేస్తున్నాము, ఎవరికో హెల్ప్ చేసేస్తున్నాము, లెట్ మీ హెల్ప్ అదర్స్ ఇలా అనుకుంటాం కదా. నువ్వు అసలు ఎవరికి హెల్ప్ చేసింది ఏం కాదు. ఏది నీ జీవితంలో నీకు తారసపడ్డా, ఆ తారసపడ్డానికి నీలో ఉండే కొన్ని లక్షల కోట్ల మెమరీస్, జ్ఞాపకాల్లోంచి ఏదో ఒక కారణంలోంచి అది నీ జీవితంలో ఎదురుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని క్లియర్ చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఇది కొంచెం మనకు కష్టం అనిపించినా, అర్థమైనా కాకపోయినా, ఇలా 4 పదాలు అనుకోవడం అయితే ఎవరికి కష్టం కాదు కదా. ఈ 4 పదాలు అనుకుంటూ మనం క్లియర్ చేసి ఆ రిజల్ట్స్ చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు బాగా ఇష్టం లేని వ్యక్తో, లేకపోతే మీకు రిలేషన్షిప్, చాలామందికి మా రిలేషన్ ప్రాబ్లం వచ్చింది అంటారు, ఏం చేయాలంటారు.
మీరు ఆ రిలేషన్ బాగలేదు 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 అని అనుకుంటూ ఆ బాగలేని రిలేషన్ గురించి మీరు 10 మందికి చెప్తూ ఉంటారు. ఏదో ఒక అత్తగారి గురించో, ఒక భర్త గురించో, ఎవరి గురించో ఇలా ఉంది చూసారా 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 అని చెప్తూ ఉంటారు. అంటే ఆ నెగిటివిటీని మీరు ఇంకా పెంచి పోషిస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీని పెంచి పోషించుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తున్నాము, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది మనము ఈ సిచ్యుయేషన్కి కారణం నేనే. అంటే నేను ఈ పని చేయబట్టే వాళ్ళు నాతో చెడ్డగా ఉన్నారనేది కాదు. నేను నా సిస్టర్స్తో ఎప్పుడో చేసిన ఏదో ఒక క్రియ వల్ల ఇది నాకు రిఫ్లెక్షన్గా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని నేను క్లియర్ చేసుకుంటాను, దీన్ని నన్ను క్లియర్ చేయండి నన్ను అని చెప్పి మనం చేసుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి నీకు మధ్య రిలేషన్ అనేది బాగవడం అనేది కొంతకాలంలో నువ్వు గుర్తిస్తావు. ఆ సిచ్యుయేషన్లో మార్పు వస్తుంది. అలాగే ప్రతి జీవితంలో నువ్వు ఏది అచీవ్ చేయాలన్నా కూడా అది అచీవ్ చేయలేదనే ఒక స్కేర్సిటీ, ఒక భావన ఉంది నీకు. ఆ భావన ఉంది అంటే ఏంటి, నీకు అది లేదని. ఇప్పుడు నాకు డబ్బు కావాలని నువ్వు ఎప్పుడు అనుకుంటావు, నీకు డబ్బు లేదు అనే భావన నీకు లోపల ఉన్నప్పుడు నాకు ఇది కావాలనుకుంటావు. లేదంటే నాకు ఇంకోటి కావాలని అనుకుంటామంటే నీకు అది లేదు అనే ఒక స్కేర్సిటీ లోపల ఉంది. ఆ స్కేర్సిటీలోంచి బయటకు వచ్చేస్తే నీకు అది ఎదురుగా అది రావడం అనేది నీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ భావనలు మనం చేసుకుని ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ మనం నిన్న కూడా చేస్తాము. చక్కగా అది ఇవాళ కూడా చేయండి మీరు. నిన్న దాంతోపాటు చివరిలో ఒక బ్రీదింగ్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీతో ఇవాళ చేయిస్తాను. చక్కగా స్ట్రైట్గా కూర్చోండి, శ్వాస తీసుకుని వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. చక్కగా శ్వాస తీసుకుంటున్నారు, వదులుతూ ఉన్నారు. గో ఇంటూ యువర్ హార్ట్. మీ యొక్క శ్వాస ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెళ్ళండి. హార్ట్ దగ్గరికి ఒక 0 స్టేట్లోకి మీరు వెళ్తూ ఉన్నారు. నీ అంతశ్చేతన సబ్కాన్షియస్ మైండ్, అదే నీలో ఉన్న ఒక ఇన్నర్ చైల్డ్, నీలో ఉండే ఒక శిశువు, నీలో ఉండే నీవే అయిన ఒక చిన్న శిశువుగా నీవు లోపల ఉంది. ఆ శిశువు నీలో ఉండే భయాలు, నీలో ఇప్పుడున్న ఎప్పటిప్పటి నుంచో నువ్వు క్యారీ చేస్తున్న యాంగర్, కోపము, బాధ, వరి, అవమానాలు, మోసాలు, ఎలోన్నెస్, ఇవన్నీ కూడా నీవు బయట నుంచి అన్నీ కలెక్ట్ చేసి 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 అన్నీ కూడా ఆ అంతఃశిశువులో నిక్షిప్తమైపోయినాయి. దాన్ని నువ్వు దగ్గరకు తీసుకుని ఇవన్నిటిని మనం వదిలేద్దాం. ఇవన్నిటిని కూడా నేను అనవసరంగా పోగు చేసి పెట్టాను. వీటన్నిటిని కూడా ఆ శిశువుతో నీవు ఎప్పుడైతే కనెక్షన్లోకి వెళ్తావో వాటిని నెమ్మదిగా లెట్ ఇట్ గో, వదిలేద్దాము అనేసి వదిలేద్దామని నీవు దానికి దగ్గర అవ్వడం అనేది ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్లో నేను అనేది తప్ప ఇంకా వేరే ఏది లేదు. ముందు నేను, తర్వాతే ఏదైనా. మిగిలినవన్నీ కూడా నీవు కన్సర్న్ అనుకుంటావు. ఇప్పుడు నీ పిల్లలంటే నీకు ప్రేమ ఉంది అనుకుంటావు, కన్సర్న్ అనుకుంటావు. కన్సర్న్ కాదు, అక్కడ భయం ఉంది. ప్రేమ అన్కండిషనల్ లవ్గా లేదు. నువ్వు కండిషనల్ లవ్గా నువ్వు ప్రేమ చేస్తే మళ్ళీ నీకు వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఎలా చూస్తున్నారు అనేది నువ్వు చూస్తున్నావు. ఇట్స్ నాట్ అన్కండిషనల్. అలాగే వాళ్ళకి ఏమవుతుందో, ఫ్యూచర్ ఏమవుతుందో, ఏముంది, ఫియర్ ఉంది. అక్కడ లవ్ ప్లేస్లో ఫియర్ ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి, మనము ఈ ఏర్పరచుకున్న దాంట్లోంచి మన దృక్పథాన్ని మార్చి, ప్రేమ అంటే ఒక భయం, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ భయం పడిపోవడం అనేది అది ప్రేమ అనుకుంటాం. కాదు, అది రియల్ ఒక ఎనర్జీ. నువ్వు బాగా లవింగ్ ఎనర్జీని పంపినప్పుడు ఏంటంటే చాలా ట్రెమెండస్గా నీలో వికసించడం జరుగుతుంది ఎనర్జీ. వాళ్ళకు కూడా ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. మన తల్లిదండ్రులతో కూడా అంతే. వాళ్ళ యొక్క భయాలు, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న అనుమానాలు, అవకాశాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ మన మీద వాళ్ళు చూపించుంటారు. అవన్నీ నిజాలుగా మనలో నిక్షిప్తం చేసుకుని మన అంతఃశిశువులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఆయన లలిత్ జ్యువెలరీస్ ఆయన మొన్నటి వరకు డబ్బు ఊరికే రాదు అని చెప్పి మిమ్మల్ని బంగారం జాగ్రత్తగా కొనుక్కోమని చెప్పారు.
ఇప్పుడు ఇంకెలాగో మీరు కొనరని తెలుసు కాబట్టి, కానీ మంచిదే. మీరు ప్రాణాలు జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన. సో ఇవన్నీ ఏంటి, సైకలాజికల్గా మన మైండ్లో డబ్బు ఊరికే రాదు అంటే చాలా కష్టపడితే డబ్బు వస్తుంది. కాబట్టి డబ్బు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, చాలా పొదుపుగా ఉంచుకోవాలి, డబ్బు ఊరికే రాదు అంటే అని ఒక చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్, ఏ హార్డ్ వర్క్ చేయకుండా 300 మంది కోట్లు వచ్చి పడుతున్నాయి. మరి డబ్బు ఊరికే రాదంటే ఆ ఊరికే వచ్చి ఎందుకు పడుతుంది? వస్తుంది కదా, చాలామందికి వస్తుంది. నీకు రాకపోతే నీ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్కి పావర్టీ మైండ్ సెట్, ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే నాకు రాదు అని నువ్వు రానివ్వవు. నాకు రాదని నువ్వు లోపల చెప్పేసుకున్నావు, ఇంకెలాగ వస్తుంది? ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళావు, నీకేమో చాక్లెట్ కావాలి, నాకు చాక్లెట్ కొనే డబ్బు లేదనో, ఇప్పుడు చాక్లెట్ కొంటే ఇంకో దానికి సరిపోదనో నీ మైండ్లో ఉంది. నువ్వు చాక్లెట్ కావాలని వాడిని అడగకుండా నాకు ఫలానా షాంపూ కావాలో లేదంటే సబ్బు కావాలో కిలో బియ్యం కావాలో అడిగామనుకో, వాడికి నీకు చాక్లెట్ కావాలని షాపుడికి తెలియదు. వాడు ఏమిస్తాడు, నువ్వు ఇదే డబ్బులకి నువ్వు చాక్లెట్ కొనుక్కోవచ్చు, ఆ బియ్యం కొంచెం తక్కువ కొనుక్కోవచ్చు. కానీ నీకు నువ్వే వద్దనుకున్నావు కాబట్టి, నాకు ఇప్పుడు దాన్ని కొనే స్తోమత లేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దీని బదులు నువ్వు ఏది అడుగుతున్నావు అదే నీకు ఇస్తాను. అలా రోడ్డు మీద పోయిన చిన్న షాప్ వాడే నీకు అడిగింది, నీకు ఏది అడిగితే అది ఇచ్చినప్పుడు యూనివర్స్ అయినా అంతే కదా, నువ్వు అడగంది నీకు ఎలా ఇస్తాడు? నీ మనసులో అంతరాంతరాల్లో నాకు ఇది రాదని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నీకెందుకు వస్తుంది? అంటే నీ అంతరాంతరాల్లో నువ్వు నిర్ణయించుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంది? నీ యొక్క మెమరీస్ మీద, నీ యొక్క జ్ఞాపకాలు, నీ యొక్క ఎక్స్పీరియన్సెస్, పెద్దలు చెప్పి, పిల్లలు చెప్పి, టీవీల్లో చెప్పి రాదు నాకు రాదు, అందరికీ రావచ్చు, నాకు రాదు, నాకు మాత్రమే జరుగుతుంది అని ఇవన్నీ మనం ఏంటంటే మైండ్స్లో వాటిని మనము ఈ కారణం ఉంది, ఈ కారణానికి నేను రెస్పాన్సిబిలిటీ 100% నాలోని ఒక ఆలోచన స్రవంతిలోంచి ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి నేను ఇది క్లియర్ చేసుకుంటున్నాను, దీనికి నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ చేసినందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ డేటాని నువ్వు క్లియర్ చేసుకోవడం అనే దాన్ని నువ్వు ఎంతగా చేసుకుంటూ వెళ్తే అంతగా నీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ అంతఃశిశువులో ఏర్పడిన ఇవన్నీ కూడా నీవు క్రియేట్ చేసి అందులో పెట్టావు, దాన్ని అలా నెగ్లెక్ట్ చేసావు. కాబట్టి జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పండి ఆ శిశువుకి. మీరు చక్కగా ధ్యానంలోనే వెళ్ళి ఐ లవ్ యూ, ఎంతో నిజంగానే మనసులో ఒక అద్భుతమైన ప్రేమ భావాన్ని మీరు క్రియేట్ చేసుకొని, ఎందుకంటే మన మీద ప్రేమ ఉండదు, మనకు అది లేదు, ఇది లేదు, నా మొహం బాగాలేదు, నా ఏదో బాగాలేదు, ఇంకోటి ఏదో లేదు, నేను ఇంతే అని ఒకలాంటి సెల్ఫ్ సాబిటేజ్ అంటారు అన్నమాట. మనమే ఇది నేను ఇది కాదు అనేది మనము ఆ ప్రేమ లేని తనంతో ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. నెగిటివిటీని మనం క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం. కాబట్టి సెల్ఫ్ లవ్ అనేది యాక్సెప్ట్, నువ్వు ఎలా ఉంటే దాన్ని అలా యాక్సెప్ట్ చేయడం అనేది అలవాటు చేసుకుంటున్నావు అన్నమాట. నువ్వు అంతఃశిశువుతోటి నేను నాలో నువ్వు ఎంతకాలంగానో నేను నెగ్లెక్ట్ చేశాను, ఉన్నావని నేను గుర్తించలేదు, నువ్వు నేను అక్నాలెడ్జ్ చేస్తాను, నువ్వు ఉన్నావని నేను గుర్తిస్తున్నా అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి లుక్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ది చైల్డ్. ఆ ఐస్ ఆఫ్ ది చైల్డ్లో చూసి ప్రేమగా చూస్తున్నట్టుగా మీరు భావించండి. అండ్ స్లోగా ఐఎమ్ సారీ, ఎంతకాలము నేను నిన్ను గుర్తించినందుకు నన్ను క్షమించు. ఇలాంటి జ్ఞాపకాలన్నీ కూడా, ఈ పెయిన్, ఈ బాధ, ఇవన్నీ కూడా నిన్ను అలా వాటన్నిటితోటి వదిలేసినందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. స్లోలీ ఆస్క్ పర్మిషన్ అడగండి, వాళ్ళ యొక్క అంగీకారాన్ని అడుగుతూ నేను నిన్ను ముట్టుకుంటాను, ప్లీజ్ అలౌ మీ టు టచ్ యూ అని చెప్పి నెమ్మదిగా జస్ట్ టచ్ ది హెడ్ ఆఫ్ ది చైల్డ్. నీలోనే ఒక అద్భుతమైన భావనతోటి ఆ శిశువుని నువ్వు టచ్ చేస్తున్నట్టుగా, నిమురుతున్నట్టుగా తీసుకుని, ఇప్పుడు నీ జీవితంలో ఏదైనా ఒక అభిప్రాయాన్ని నువ్వు మార్చుకోవాలనుకున్నావు, నీ యొక్క
దీనికి ఏదైతే కారణమై నాలోని ఆలోచనలు ఏవైతే కారణమై ఇది నా జీవితంలో రిఫ్లెక్ట్ అయిందో అదంతా నీలో ఉన్నందుకు దాన్ని రిలీజ్ చేసేద్దాము. లెట్ అస్ రిలీజ్ ఆల్ ది ఎమోషన్స్, ఆల్ ది మెమరీస్. ఇక్కడ ఏంటి మెమరీస్ అన్నమాట, మన యొక్క జ్ఞాపకాలు. జస్ట్ లెట్ అస్ ఇరేజ్ ఆల్ దోస్, వాటన్నిటిని కూడా రిలీజ్ చేసేద్దాము. వాటిని లెట్ అస్ రిలీజ్, లెట్ గో ఆఫ్ దీస్ థింగ్స్. వాటికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటన్నిటికీ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ నువ్వు తీసుకుంటున్నావు అన్నమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఆ కారణానికి దాన్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉన్నావు అన్నమాట. శ్వాస తీసుకుని వదలండి. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. శ్వాస తీసుకుని వదులుతున్నారు. మీలో ఉండే ఏవైతే భావనలు కానీ ఏవైనా సరే, ఆల్ దీస్ ఎమోషనల్ ట్రామాస్ ఇవన్నిటినీ కూడా నీలో నేను వదిలిపెట్టి ఎక్నాలెడ్జ్ చేయనందుకు నన్ను క్షమించమని నువ్వు ఆ చైల్డ్ రెడీకి ఆస్క్ ది చైల్డ్ టు గివ్ ద హ్యాండ్. ఆ చెయ్యిని ఏ చేయిస్తే ఆ చెయ్యిని తీసుకోవడానికి జస్ట్ ఫీల్ దట్ వాట్ యు రిసీవ్. మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. పెద్ద ఇమాజినేషన్ ఏం చేసుకోవద్దు. జస్ట్ ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ దట్ చైల్డ్. ఈ సబ్కాన్షియస్ మైండ్ తోటి ఎనర్జీ లెవెల్లో నువ్వు కనెక్ట్ అవుతూ ఉన్నావు. ఈ ఎనర్జీ లెవెల్లో నువ్వు ఏదైతే డివినిటీ ఉందో ఆ డివైన్ ఎనర్జీ తోటి నీ సూపర్ కాన్షియస్నెస్ అండ్ సబ్ కాన్షియస్నెస్ మూడు కూడా ఒకే లైన్లో 3 జీరో లెవెల్లో తీసుకెళ్తాం. అంటే ఏ ఆలోచనలు ఏ మెమరీస్ లేని స్థితిలోకి వెళ్తున్నప్పుడు నీవు ఏ ఆలోచనకైనా ఏ పని చేయడానికి కావాల్సిన సరైన ఇన్స్పిరేషన్ అనేది నీ లోపల ఆ సమయంలో అరే ఈ పని చేద్దామని నీకు అనిపిస్తుంది. ఆ పని చేస్తున్నప్పుడు అది డివైన్ నుంచి వచ్చిన మెసేజ్ కాబట్టి అది సక్సెస్ఫుల్గా నువ్వు చేయగలుగుతావు. నువ్వు మామూలుగా ఆలోచించి క్యాలిక్యులేట్ చేసిన దానికన్నా ఒక్కోసారి అరే ఈ పని చేద్దామని ఇంట్యూటివ్గా నీకు అనిపించింది, నీకు సక్సెస్ అవుతుంది. అదేంటి, అది లోపల డివైన్ ఎనర్జీలోంచి వచ్చిన మెసేజ్ అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఈ మెమరీస్ని క్లియర్ చేసావో ఆ సుప్రీం కాన్షియస్నెస్లోంచి ఆ డివినిటీలోంచి వచ్చే మెసేజ్ నీకు అర్థమయ్యేలాగా నీ యొక్క కాన్షియస్నెస్ తీసుకోగలుగుతుంది అన్నమాట. మళ్ళీ ఆ చైల్డ్ని పట్టుకుని భుజాలను పట్టుకుంటానని చెప్పి జస్ట్ హోల్డ్ ఆ భుజాలు 2 తీసుకుని టేక్ ద చైల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ మీ చేతిలోకి తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇదంతా కూడా చాలా స్లోగా గబగబా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఇలా కాదనమాట. బికాస్ నీ సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడెప్పటి నుంచో అలా పేరుకుపోయిన ఆ మెమరీస్ని డిలీట్ చేస్తున్నాం మనం. ఒక కంప్యూటర్లో డేటాని మనం ఎలాగైతే వెళ్ళి డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నామో ఇప్పుడు మనం ఏం చేస్తామో అవన్నీ మనలో లేవు అనుకుని ఆ డేటా అంతా కూడా ట్రాష్ క్యాన్లో వేసినట్టు ఈ ఇన్నర్ చైల్డ్లో మనం పడేసి ఉంచాం. అవి అక్కడే ఉన్నాయి. అది ఎప్పుడు ఏది అవసరం వస్తే ఆ ట్రాష్లోంచి ఏది ట్రిగర్ అయితే దాంట్లోంచి మనం మన జీవితాన్ని చూస్తూ ఉన్నాము. అంటే జీవితం అంటే ఒక దుఃఖభరితంగాను, జీవితం అంటే ఒక పనికిరాందిగాను, జీవితం అంటే ఒక సక్సెస్ లేనిగాను, జీవితం అంటే ఒక ఫెయిల్యూర్గాను ఎక్కడి నుంచి చూస్తున్నాము. ఇవన్నీ ఈ మెమరీస్లోంచి వస్తున్న ఆ మెసేజ్ని, ఆ రిఫ్లెక్షన్ని చూస్తాం. కాబట్టి రియల్ ఇన్స్పిరేషన్ అనేది మనకు ఈ డివైన్ ఎనర్జీ తోటి మనం ఒకటిగా ఉండి మన సబ్కాన్షియస్ మైండ్ ఒక తెల్ల కాగితంలాగా మనం చేసుకోగలిగినప్పుడు ఇంకా డేటా క్లియర్ చేస్తూ ఉండటమే. చెప్తున్నాం కదా, ఒక రియాక్షన్కి 15 మిలియన్స్ ఆఫ్ మెమరీస్ వెనకాల నుంచి అది వస్తుంది అంటే మనం ఎంత క్లియర్ చేయాలో ఆలోచించుకుంటాం. అమ్మో ఇదే పనా అంటే మరి అదే పనే ఊరికి లేకపోతే మరి ఖాళీగా కూర్చుని ఎంతమంది మీద ఎన్ని తిట్టుకుంటున్నాం, మనం ఎన్ని అనుకుంటూ ఉన్నాము. దీస్ ఆర్ ఆల్ రియాక్షన్సే కదా. ఆ రియాక్షన్స్ని మనం తీసుకుని జీవితాన్ని ప్రాపర్గా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి సింపుల్ మెథడ్ కాబట్టి చక్కగా చేసుకోండి. అలా చేసి ఆ చైల్డ్ తోటి జస్ట్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, జస్ట్ ఐ విల్ బీ విత్ యూ. ఒకటిగా మనం ఏ ఆలోచన లేని ఈ లోపల ఏవైతే పెయిన్ ఉందో, బాధ ఉందో వీటన్నిటిని కూడా రిలీజ్ చేసేసి
ఒక అద్భుతమైన ఆ శిశువుని మీరు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్టుగా తీసుకుని చక్కగా అలాగే ఉండండి. జస్ట్ ఫీల్ దట్ లవ్. ఒక అద్భుతమైన హార్ట్ ఎనర్జీలోంచి, హార్ట్లో మీరు ఒక ఏ ఆలోచన లేని హార్ట్ చక్ర దగ్గర మీరు ఉన్నారు. ఆ హార్ట్లోంచి ఒక అద్భుతమైన ఒక పింక్ కలర్, గోల్డెన్ పింక్ కలర్ ఎనర్జీ ఒక చక్కగా ఆ శిశువు చుట్టూ, మీ చుట్టూ మీరిద్దరూ కూడా ఆ గోల్డెన్ పింక్ ఎనర్జీలో ఉన్నట్టుగా ఒక అద్భుతమైన ప్రేమను మీరు అనుభవిస్తున్నట్టుగా మీరు ఉంటూ యు ఆర్ విత్ డివైన్ లవ్. అద్భుతమైన దైవ సంబంధమైన ప్రేమను మీరు అనుభవిస్తున్నట్టుగా ఉంది. చివరిగా మనము 7 సార్లు శ్వాసను తీసుకొని వదిలి నెమ్మదిగా మనం మెడిటేషన్లోంచి పైకి వెళ్దాము. ఈ శ్వాస తీసుకుని వదిలేది కూడా ఏంటంటే 7 కౌంట్లు లోపలికి, లోపల 7 కౌంట్స్ ఆపుతాం. అంటే లోపలికి తీసుకున్నాక, శ్వాసను తీసుకున్నాక కుంభకం అంటాం, లోపల ఉంచిందని 7, మళ్ళీ బయటికి 7 వదులుతాము. తర్వాత వదిలాక ఎంటీ దాన్ని కూడాను పూరకము, కుంభకంలో, పూరకం అంటే లోపలికి వచ్చిన పూరకము, కుంభకం అంటే బయటకు వదిలిన తర్వాత దాంట్లో కూడా 7 వదులు. 7 మనకు ఎంటీ ఎక్సలేషన్లో కూడా ఎంటీగా కూడా 7, అలాగే 7 సార్లు చేస్తాం. శ్వాస తీసుకోండి. ఇన్హేల్ 1 2 3 4 5 6 7 అలా ఉంచండి, గాలి పూరించి. 1 2 3 4 5 6 7 గాలి వదలండి. 1 2 3 4 5 6 7 అలా ఖాళీగానే ఉంచండి. 1 2 3 4 5 6 7 ఇన్హేల్ 1 2 3 4 5 6 7 అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 ఎక్సేల్ 1 2 3 4 5 6 7 1 ఖాళీగా అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 ఇన్హేల్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఎక్సేల్ ఉంచండి అలాగా. హోల్డ్ ఇట్ ఫర్ 7 seconds. Inhale 7 count. Hold it for 7 counts. Exhale 7 counts. అలాగే ఉంచండి. 7. Inhale. Hold it. Exhale. Hold it. Inhale. Hold it. Exhale. అలాగే ఉంచండి. 1 2 3 4 5 6 7. Brother, I am sorry. Please forgive me. Thank you. I love you. A divine. ఈ మెడిటేషన్ మీ వరకు వచ్చి మీరు చేయడానికి కావాల్సిన ఆ శక్తిని ఇస్తున్నందుకు ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. సేది టు ద డివైన్ డివినిటీని మీరు అది మళ్ళీ చెప్పండి. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని మీ మనసులోంచి, లోపల నుంచి, అంతరాంతరాల్లోంచి ఆ ప్రేమ భావం అనేది బయటకు రావాలి. జనరల్గా మనం అనుకుంటాము ప్రేమ ఉంది అని అనుకుంటాం, కానీ మనకి ఎవరికి కూడా ప్రేమ అనేది ఏమి ఉండదు అన్నమాట. ఆ రియల్ డివైన్ లవ్ రావాలంటే ఆ హార్ట్ చక్ర దగ్గర నుంచి అదంతా ప్యూరిఫై అయితే తప్ప అది పొరలుగా దొల్లి బయటకు వస్తుంది. అది రాకుండా మామూలుగా ఉండి మనకి నవ్వుకుంటూ ఉన్నాము అంటే ప్యూరిటీ లేదనమాట. అది రావాలన్నమాట లోపల నుంచి, ఇన్నర్ అంతరాంతరాల్లోంచి ఆ డివైన్ లవ్ అనేది పొంగి వస్తుంది. ఈ ప్యూరిఫికేషన్ వల్ల తప్పకుండా అదంతా వస్తుంది. జస్ట్ ఫీల్ హ్యాపీ. ఇది మీరు ఎన్నిసార్లన్నా చేస్తూ ఉండొచ్చు. ఎంతసేపు చేయలేకపోయినా మీరు ఆ 4 పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు
చెప్తూ ఉండి మిమ్మల్ని మీరు క్లియర్ చేసుకుంటాము. ఏది వచ్చినా సరే దానికి 100% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నానని క్లియర్ చేస్తాను. ఏది వచ్చినా సరే, కోవిడ్ వచ్చిందా, టేక్ 100% నేను కారణము. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరికి డివినిటీకి అడుగుతున్నారు, దీనికి అందరూ కారణమే కదా. ఇప్పుడు ఇవాళ ఈ వైరస్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ ఎంత ఉందంటే నేను కాదు అని అనుకోవడానికి ఎవరైనా మన గుండె మీద చేయి పెట్టుకుని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అందరూ క్రిమినల్స్మే. అందరము చేసిన తప్పే ఇవాళ మనకు బయట కనిపిస్తుంది. ఇట్స్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి ఈవెన్ ఫర్ దట్ యూ డూ దట్. అందరము చేస్తున్నప్పుడు దానికి అది వెంటనే మన ఈ జీవితాల్లోంచి నశించిపోవడానికి కావాల్సినంత శక్తి, మెడిసిన్ ఏదైతే అది తనకు తానుగా కూడా అది నశించిపోవచ్చు కూడా. కాబట్టి జస్ట్ బిలీవ్ ఇన్ ద డివైన్ అండ్ డూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. ఇన్నర్ చైల్డ్, ఇన్నర్ చైల్డ్ అలాగే సబ్కాన్షియస్ మైండ్ ఒకటేనా? ఒకటే. ఇమాజినేషన్ ఏమి? అదే సబ్కాన్షియస్ మైండే మనకు ఇన్నర్ చైల్డ్. ఆ సబ్కాన్షియస్ మైండే అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు. ఇన్నర్ సోల్ ఆల్సో సేమ్. ఇంకా సోల్ అనేది ఇన్నర్ సోల్ అనే ఉండదు. సోల్ ఓకే. ఈ 3 ఒకటేనా అండి? కన్ఫ్యూషన్. సోల్ అంటే సోల్ ఈజ్ ఎ ప్యూరిఫైడ్ ఫామ్. ఓకే. ప్యూరిఫైడ్ డివైన్ ఎనర్జీకి ఏదైతే కరెక్ట్ అయిందో అది సోల్ కదా. దాని చుట్టూ మనం ఇవన్నీ కడుతూ ఉన్నాం. ఇవి క్లియర్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్లోంచి మనకు ఇంకా విట్నెస్ లోపలికి వెళ్తే అది సోల్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇన్నర్ సబ్కాన్షియస్ మైండ్ ఫీల్ అయ్యేదంతా ఈ సోల్ యొక్క ఒక కవరింగ్ అనుకోండి. ఓకే. ఆ సోల్ రియల్గా రిఫ్లెక్ట్ అవ్వడానికి, అది బయటికి కావడానికి. ఎందుకు ఈవెన్ షేక్స్పియర్ కూడా అంటారు అనమాట, మనం బాధపడుతూనే ఉంటాం ఎప్పుడు. ఎందుకు జీవితాంతం ఎప్పుడెప్పుడో చేసుకుని మనం వాటిని రిపీట్ చేసుకుంటూ ఉంటాం మనసులో. ఆ బాధ, ఈ బాధ, ఏదో ఒకటి అనమాట. సో వాటిని అర్థం చేసుకునే ఒక మెకానిజం. సో మీకు చాలా ప్రాక్టీసెస్ నేను ఇచ్చిన ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లం కోసం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కాదు, ఎందుకు మనం కారణమవుతున్నామని తెలిస్తే మనం కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం అనేది చేస్తాం. లేకపోతే మెడిటేషను ఏదో ముసలాళ్ళు అయ్యాక ఇప్పుడు నేను గోల్ పాడుకుంటాను, లేదంటే ఇప్పుడు ఇంకోటి ఆడుకుంటాను, ప్యాక్ ఆడుకుంటాను, తర్వాత ఎప్పుడు అనుకుంటే కాదు. యూ క్యారీ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఈ క్యారీ చేస్తున్న ఈ మోతని, ఈ బరువుని, ఈ చెత్తని, ముందు గార్బేజ్ని బయటికి తీయడం అనేది కూడా ఒక పని మనం. కాబట్టి ఇది మనం చేసుకుంటూ వెళ్ళాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.